ఇవన్నీ ఓపెన్ చేయడానికి బద్ధకం, ఇలానే వదిలేస్తాను. ఫస్ట్ టైం చేస్తాను. ఒకవేళ మీరు సో నా ఫేవరెట్ పార్ట్ ఏంటి అని అంటే, ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా గాజులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో నాకు చాలా ఇష్టం బ్యాంగిల్స్ వేసుకోవడం. సో చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్ ఉంటాయి. అండ్ ఇవి కూడా ఒకవేళ మీరు కన్నా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకవేళ మీరు కన్నా నా వీడియోస్ హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు కాబట్టి సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్ గురించి. అండ్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వచ్చేసి ఒకప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నింది. సో ఆ ట్రెండింగ్లో ఉన్న టైంలో తీసుకున్నదనమాట. సో ఇలా చోకర్ టైప్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి హాఫ్ శారీస్ లేదు లెహెంగాస్ కానీ అండ్ శారీస్కి కూడా బాగా సూట్ అవుతుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇష్టం నాకు. ఇంకొకటి వచ్చేసి ఇలా యాంటిక్ టైప్లో వచ్చేసి చాలా బాగుంటాయి జ్యువెలరీ అయితే. చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈవెన్ డ్రెస్సెస్కి కానీ లేకపోతే శారీస్కి కానీ సో ప్రతి సింపుల్గా ఉండే ఏ అవుట్ఫిట్కి అయినా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఎలిగెంట్గా కూడా ఉంటుంది అనమాట. వేసుకుంటే మంచిగా అయితే లుక్ వస్తుంది. సో దానికి మనకు వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా బుజ్జిగా ఉంటాయి, చాలా క్యూట్ ఉంటాయి. సో ఇది కూడా వచ్చేసి మనకి ఏ అవుట్ఫిట్కైనా సెట్ అవుతుంది అనమాట. వచ్చేసి ఇది నాకు తెలిసి నేను చెన్నైలో తీసుకున్నాను, టీ నగర్లో అనుకుంటాను, పాండియన్ స్టోర్స్ అనుకుంటాను ఐ థింక్. సో ఇదైతే మనకి శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఇది నేనైతే ఇప్పటిదాకా వేసుకోలేదు. సో ఆల్మోస్ట్ 2 years అవుతుంది తీసుకుని, కానీ ఎప్పుడు యూస్ చేయలేదన్నమాట. బట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి అమ్మవారు ఉన్నారు, చిన్న డాలర్ టైప్లో ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి శారీస్ టైప్లో చాలా బాగుంటుంది. మనకి శారీస్ మీదకి బాగా సెట్ అవుతుంది. ట్రెడిషనల్ వేర్ ఎప్పుడైనా వేసుకున్నాం అనుకోండి, సో ఫెస్టివల్స్కి అలా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మంచి ఒక ట్రెడిషనల్ వేర్ శారీ వేసుకొని ఇలాంటి చైన్ వేసుకున్నామంటే సో మనకి మంచి లుక్ అయితే వస్తుంది అనమాట అవుట్ఫిట్కి. నా ఫేవరెట్ వచ్చేసి సో నాకు ఇది చాలా ఇష్టం అనమాట. సో ఇది కొన్ని చాలా ఇయర్స్ అవుతుంది, కొంచెం ఫేడ్ అయినట్లు అనిపిస్తుంది, కానీ నాకు ఇదంటే చాలా ఇష్టం. సో నేను ఇదైతే మీషోలో తీసుకున్నాను అనుకుంటాను. ఇది మనకు వచ్చేసి శారీస్కి, హాఫ్ శారీస్, లెహంగాస్ వెయిట్కైనా సెట్ అవుతుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే వచ్చి మనకి మంచి లుక్ అయితే వస్తుంది. సో ఏ అవుట్ఫిట్కి అయినా సరే ఇది కూడా మంచిగా సూట్ అవుతుంది అనమాట. సో నాకు అండ్ ఇలాంటి టైప్ వచ్చేసి యాంటిక్లో చాలా లుక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి కొంచెం వెస్ట్రన్ వేర్లో కానీ అలా తీసుకొని కొంచెం కాంట్రాస్ట్ టైప్లో ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలాంటిది వేసుకున్నాం అనుకోండి, మంచి లుక్ అయితే ఉంటుంది. సో లెట్స్ ట్రై. చూసారు కదా, అసలు చాలా మంచి లుక్ ఉంటుంది. సో ఒక మంచి అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు కానీ ఇలాంటిది వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట. అండ్ సో దీనికి వచ్చి మనకి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. ఇది ఫ్లిప్కార్ట్ ఆర్ మీషోలో అయితే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంట్లో ఉన్నప్పుడు ఫెస్టివల్స్కి మంచిగా వేసుకునే వాళ్ళం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేజర్ మిస్సింగ్ ఏంటి అని అంటే చాలా తక్కువ శారీస్ యూస్ చేస్తాను కాబట్టి సో ఇవన్నీ యూస్ చేస్తే అసలు ఆప్షన్ కూడా రావట్లేదు అనమాట. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో ఇవన్నీ ఓపెన్ చేసి కూడా చాలా ఇష్టం ట్రెడిషనల్ వేర్ వేసుకొని మంచిగా రెడీ అవ్వడం అంటే. నాకు తెలిసి ప్రతి అమ్మాయికి ట్రెడిషనల్ వేర్లో రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో మీరు కూడా అలానే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి.
అండ్ ఇంకొక సింపుల్ అనమాట. సో సింపుల్ అండ్ అలాగే వచ్చేసి మంచి లుక్ అయితే వస్తుంది ఇది మనం కానీ వేసుకున్నామంటే. సో ఇది వచ్చేసి మనకి సో లైట్ వెయిట్ శారీస్ వేసుకున్నాం అనుకోండి, లైక్ డైలీ వేర్ శారీస్ అలా ఉంటాయి కదా, సో అలా వేసుకున్నప్పుడు ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. సింపుల్గా లుక్ ఉండాలి అనుకున్నప్పుడు ఇది వేసుకున్నాం అనుకోండి, సో చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో నా ఫేవరెట్ పార్ట్ ఏంటి అని అంటే, ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా గాజులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో నాకు చాలా ఇష్టం బ్యాంగిల్స్ వేసుకోవడం. సో చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇలా మువ్వలు ఉన్న బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నాకు నిజంగా ఇవన్నీ మిస్ అవుతున్నాం అనమాట. ఇవన్నీ అయితే ఇక్కడ రెగ్యులర్గా వేసుకోలేం కాబట్టి సో మిస్ అవుతున్న ఫీలింగ్. అండ్ అలాగే వచ్చేసి నేను ఇవన్నీ కూడా చాలా వరకు స్ట్రీట్ కలెక్షనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి అండ్ అలాగే వచ్చేసి చాలా బాగుంటాయి అండ్ స్ట్రీట్ వెండర్స్ని మనం సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది కాబట్టి. సో నేను మ్యాక్సిమం అన్నీ కూడా వచ్చేసి ఇలా స్ట్రీట్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి చెన్నైలో తీసుకున్నాను. చెన్నైలో వచ్చేసి ఏదైనా స్పాట్ ఉంది అని అంటే సో బీచెస్ తర్వాత ఖచ్చితంగా షాపింగ్ అనమాట. సో షాపింగ్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. చెన్నైలో ఉన్నప్పుడైతే మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే వీకెండ్ ఎప్పుడు వస్తుందా, షాపింగ్కి ఎప్పుడు వెళ్ళిపోవచ్చా అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేసేవాళ్ళం అనమాట. షాపింగ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ డ్రెస్సెస్కి కానీ లేకపోతే మనకి ఇలా జ్యువెలరీ కలెక్షన్ కానీ చాలా బాగుంటాయి. ఇదే అయితే నేను సో ఇలా తీసుకున్నాను అనమాట. బెల్ట్ అయితే ఇది శారీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఏ కలర్ శారీకైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ 2 years or 2.5 years అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చాక ఓపెన్ చేసే ఛాన్స్ అయితే రాలేదు, కానీ ఈరోజే ఓపెన్ చేయాల్సి వచ్చింది వీడియో కోసం. సో ఇది నేను వచ్చి పాండియన్ బజార్లో తీసుకున్నాను. సో ఈ మువ్వలు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మనకి ట్రెడిషనల్ వేర్ శారీస్ వేసుకున్నప్పుడు సో చాలా బాగుంటుంది కదా. సో ఇలా ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ చాలా మిస్ అవుతున్నాం. ఇండియాలో ఉంటే ఇవన్నీ కూడా మంచిగా యూజ్ చేసుకునే ఆప్షన్ ఉండేది, ఇక్కడికి వచ్చాక అంటే చాలా మిస్ అవుతున్నాను నేనైతే. తప్పదు. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వచ్చేసి ఇవన్నమాట. అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి నేను మీషోలోనే కొన్నాను అనుకుంటాను, మీషో ఆర్ ఫ్లిప్కార్ట్. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. సో సేమ్ ఇది కూడా వచ్చేసి మనకి ఏ అవుట్ఫిట్కి అయినా కూడా అంటే ట్రెడిషనల్ వేర్ అవుట్ఫిట్కి సెట్ అయ్యేలాగా అనమాట. సో ఇదైతే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్, బట్ యూస్ చేసింది అయితే లేదు. ఇలా స్మాల్ స్టోన్స్ ఉన్న చైన్స్ అయితే చాలా బాగుంటాయి కదా. సో ఇవన్నీ మనకి సింపుల్ అవుట్ఫిట్స్, వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఏమైనా వేసుకున్నా సరే లేకపోతే స్కర్ట్స్కి కానీ చాలా అంటే చాలా బాగా సూట్ అవుతాయి. సో ఇవన్నీ అయితే వేసుకుగా ఉంటుంది, ప్లస్ మనకి మంచి లుక్ అయితే వస్తుంది. జుమ్కీస్. సో ఇవన్నీ మనకి మంచిగా శారీస్కి సెట్ అవుతాయి. మేజర్ మిస్సింగ్ ట్యాగ్ కూడా తీయలేదు. సో ఇది వచ్చేసి 82 rupees. సో నాకు తెలిసి ఇది కూడా నేను చెన్నై పాండియన్ స్టోర్స్ ఆర్ పాండియన్ బజార్ షాప్ పేరు మర్చిపోయాను కానీ అక్కడే తీసుకున్నాను. సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి చాలా ముద్దుగా ఉన్నాయి కదా. సో మనకి హాఫ్ శారీస్కి అలా సెట్ అవుతాయి అండ్ శారీస్కి కూడా సెట్ అవుతుంది. చాలా క్యూట్ ఉన్నాయి, నాకు చాలా ఇష్టం ఇలాంటి జుమ్కీలు అన్నీ వేసుకోవడం. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ అవుట్ఫిట్స్కి సెట్ అవుద్ది. దీనికి కూడా ట్యాగ్ అయితే తీయలేదు గైస్. సో చూసారా 88 rupees ఇది. సో మ్యాక్స్ 100 rupeesలోనే ఉంటాయి కొన్ని, బడ్జెట్ అంతా కూడా మంది. సో ఇలాంటివన్నీ వచ్చేసి ఏదర్ మనకి బ్రేస్లెట్ టైప్లో కానీ లేకపోతే వచ్చేసి జీన్స్కి అలా అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు సో స్మాల్ చైన్స్ టైప్లో వేసుకోవడానికి బాగా సూట్ అవుతాయి అన్నమాట. వచ్చాక తీసుకున్నవి ఇలా వేసుకోవడానికి అయితే బాగుంటాయి సింపుల్గా. పర్ల్స్ టైప్లో ఉంది అండ్ ఒక చిన్న లాకెట్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి ఇలా సింపుల్గా వేసుకోవడానికి అయితే మంచిగా సూట్ అవుద్ది. ఒకప్పుడు వచ్చేసి ఇలాంటి రింగ్స్ టైప్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ కదా. సో ఇవి కూడా బాగుంటాయి అన్నమాట. అన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇలా ఇయర్ రింగ్స్ అయితే అన్నీ కూడా చాలా క్యూట్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ అవుట్ఫిట్కి వేసుకోవడానికి సెట్ అవుతాయి. బ్యాంగిల్స్ ఇవైతే సో సేమ్ ఇది కూడా అంతే, యూజ్ చేయలేదు, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో తీసుకొచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే ఏవి కూడా
పాడైపోలేదన్నమాట, అంటే చిలుము పట్టడం అలా అయితే ఏమీ అవ్వలేదు. సో అలానే ఉండిపోయాయి. సో ఇది కూడా నేను వచ్చేసి చెన్నైలోనే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఒక 80 రూపీస్ ఆర్ 100 రూపీస్ అయితే పడి ఉంటాయి. సో ఇవి కూడా, సో ఇవన్నీ కూడా వచ్చేసి స్మాల్ థింగ్స్. ఇవి మనకి జీన్స్కి వేసుకోవడానికి యూజ్ అయ్యేవి అనమాట. సో చిన్న లాకెట్ టైప్లో ఆర్ బ్రేస్లెట్ టైప్లో కానీ, లేకపోతే జీన్స్కి సెట్ అయ్యేలాగా వేసుకోవడానికి ఇవి చైన్ టైప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి చాలా అంటే చాలా ఇష్టంగా మా సిస్టర్ అయితే కొనింది. సో కొరియన్ డ్రామా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివి చాలా ఇష్టం ఉంటుంది నాకు తెలిసి. సో వాళ్ళు ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, సో అలా అయితే తీసుకున్నాం. సో ఒక చైన్ ఇది. సో ఇది మనకు వచ్చేసి మంచిగా వెస్ట్రన్ అవుట్ఫిట్కి అయితే చాలా బాగుంటుంది. సేమ్ ఇది కూడా అంతే, ఇది కూడా అయితే ఓపెన్ చేయలేదు ఇంకా. సో ఇంకా ట్యాగ్ అయితే అలానే ఉండిపోయింది మనకి. ప్రైస్ ట్యాగ్ అయితే 82 రూపీస్. సో ఇవి వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనుకుంటాను, బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇది చాలా ఇష్టం నాకైతే. ఇది వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను అనమాట. అని అరెంట్ జేమ్స్ అని చెప్పేసి ఒక స్టోర్లో మా సిస్టర్ బర్త్డేకి తీసుకున్నా. ఒక చిన్న లాకెట్ టైప్లో అయితే వస్తుంది, ఇలా హార్ట్ సింబల్స్తో క్యూట్ ఉంటుంది. సో నాకు చాలా నచ్చింది. ఇది సిల్వర్ది అనమాట. అండ్ ఇలా ఇవన్నీ కూడా వచ్చేసి ఇంకా అన్ప్యాకింగ్ కూడా చేయలేదు. ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నవి. సో టెమోలో అయితే క్యూట్ థింగ్స్ అయితే దొరుకుతాయి. సో అలా అయితే తీసుకున్నాం అనమాట. ఏవి కూడా యూజ్ చేయట్లేదు. అండ్ ఇలా ఇంకా చాలా బాక్సెస్లో ఇలానే వదిలేసాము. ఇవన్నీ అన్ప్యాక్ చేయడానికి. సో ఇంకా అలా చాలా బాక్సెస్ అలానే ఉండిపోయాయి అనమాట. వేటిని కూడా తీయలేదు, యూజ్ చేయట్లేదు కాబట్టి. పోతే అమ్మాయిలకి మాత్రం జ్యువెలరీ అని అంటే పిచ్చి ఉంటుంది కదా. సో వేసుకుంటామా లేదా అనేది సెకండరీ, బట్ ఉంటుంది ఒక సాటిస్ఫాక్షన్. ఏదో డ్రెస్సెస్ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకవేళ మీకు కానీ అలాంటి బ్యాడ్ హ్యాబిట్ ఉంటే కమెంట్ చేయండి గైస్. సో అలా అయితే కొన్ని థింగ్స్ మాత్రమే నేను క్యారీ చేశాను అనమాట, ఎందుకంటే ఎక్కువ థింగ్స్ అయితే యూజ్ చేయం కాబట్టి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.